ఓకే, పవన్ హీరో కాకముందు నుంచి నేను చూస్తున్నాను మీతో పాటు. బాగా తెలుసు. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది పవన్ స్టార్డమ్, పవర్ స్టార్ గా చూస్తుంటే? చాలా చాలా గర్వంగా ఉంటుంది. తను నేను ఎగ్జిట్ ఇచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఆ పొజిషన్లోకి తను రావటం, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ తనకి ఉండటం ఇవన్నీ చూస్తుంటే చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఈ 2-3 లాస్ట్ కొన్ని సినిమాలు, గబ్బర్ సింగ్ కానివ్వండి, సర్దార్, ఇది మన అథారిటీ దారి, ఇది ఈ సినిమాల విజయంతో ఫ్యాన్స్ అందరూ నన్ను తనలో కూడా చూసుకుంటారు. కాబట్టి తన ఫ్యాన్ నేను ఫాలోయింగ్. అనేదాన్ని గుర్తుందా, నిన్నెవరు చూడరు, మా సార్ ఫ్యాన్సే నిన్ను చూడాలని ఎప్పుడు ఏడిపించేదాన్ని. వెళ్ళి సురేఖ అక్క దగ్గర చూడదు నన్ను ఏడిపిస్తుంది అని వాళ్ళు, గుర్తుంది కదా? ఎన్నిసార్లు మన ఇంట్లో కలిసినప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు చూస్తుంటే అసలు ఆ పవన్ ఈ పవన్ ఒకటే అనిపించేలాగా ఎంత ఎదిగిపోయారు అనిపించింది. కానీ చాలా కాంట్రవర్సీలు మనం వింటున్నాం, అది మీడియా చేస్తుంది అనేది మీకు కూడా అర్థమైంది. మరి మెగా ఈవెంట్స్ మాత్రం ఎందుకు పవన్ మిస్ అవుతున్నాడు, నితిన్, దస్తగిరి లాంటి వాళ్ళ సినిమాల ఓపెనింగ్స్కి మాత్రం ఎందుకు వస్తున్నాడు అనేది టాక్. సో మీ సమాధానం ఏంటి? రోజా, నీకు తెలుసుంటే నువ్వు ఆ రోజుల్లో కూడా ఇంటికి వచ్చి చూసేదానివి. మనందరం ఒక చోట కూర్చుంటే వీడు సెపరేట్గా వెళ్ళిపోయి గదిలో కూర్చునేవాడు. ఎప్పుడు మనతో కూర్చుని చేసేవాడు కదా. భోజనం పిలిచే సమయానికి వచ్చి మనతో పాటు వచ్చి భోజనం చేసేవాడు ఏమో, కానీ మిగతా సమయం దూరంగా ఉండేవాడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడో ఈ రోజుకి నాకు అలాగే ఉన్నాడు అనిపిస్తుంది. నాకైతే మొత్తం తేడా లేదు. కానీ బయట వాళ్ళు కానీ బయట ఏంటంటే ఇప్పుడు తనని ఏంటిలా సెపరేట్గా ఉంటాడు ఏంటి, వీళ్ళతో కలవడేంటి అంటే ఇద్దరుగంతా కలిసేటప్పుడు కలవట్లేదని వాళ్ళు ఏదో ప్రత్యేకంగా ఊహించుకుని వాళ్ళు అనుకుంటారు. అంతే తప్ప వాళ్ళు అట్రిబ్యూట్ చేసేది తప్ప నిజానికి అలాంటిది ఏమీ లేదు. తన నేచర్ ఎప్పుడు అంత ఇంట్రావర్ట్, తక్కువ మాట్లాడతాడు, అందరితో కలవడు. ఈ రకమైన బిహేవియర్ ఈరోజు కొత్త కాదు. ఎందుకంటే ఆయన్ని పర్సనల్గా తెలిసిన వాళ్ళకే అది తెలుస్తుంది, అందరికీ తెలియదు కాబట్టి. అండ్ నన్ను అనే వస్తే బాగుంటుంది అని ఆయన పిలిచాడు. సర్దార్ గబ్బర్ సింగ్ నేను గెస్ట్గా వెళ్ళాను. అలాగే మా ఇంట్లో జరిగే అకేషన్స్కి తను రావటం అది జరుగుతుంది. కానీ అది నేను ప్రత్యేకించి ఇదిగా చెప్పటం లేదు. కానీ ఈ సందర్భంగా మాత్రం చరణ్ అన్నాడు, ఇలాగా ఫంక్షన్ విజయవాడలో అనుకుంటున్నాం, హైదరాబాద్ అయితే కనుక పిలిస్తే వెంటనే వస్తాడు అని. ఎందుకంటే చరణ్ చాలా ఫ్రీక్వెంట్గా కళ్యాణ్ కలుస్తూనే ఉంటాడు, బాబాయ్తో మాట్లాడుతూనే ఉంటాడు. తన ధృవ అయిన తర్వాత వెళ్ళి బాబాయ్ని కలిసి చాలా బాగా ఆడింది బాబాయ్, బాగుంది, మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పున్నారు. వాడు వాటిని అప్రిషియేట్ చేశాడు. ఆ రకంగా మాత్రం వెరీ హెల్తీగానే ఉంటుంది. బయట పర్సెప్షన్ ఇది క్రియేట్ చేస్తుంది రోజా. అండ్ అయితే తనకి సప్తగిరి దానికి వెళ్ళటానికి వాడు విపరీతమైన అభిమానులు వాళ్ళు. సో వాళ్ళు పర్సనల్గా వెళ్ళిపోయి వాళ్ళు అంత బతిమాలుకుని ప్లీజ్ రండి అని వాళ్ళు అలా కోరుకోబట్టి వాళ్ళ మాట కాదనలేక వెళ్ళాడు. బట్ మనం ఏంటంటే నీకు ఏమాత్రం అవకాశం ఉంటే రా అని అడిగితే కొంచెం బిజీగా ఉన్నాను అన్నప్పుడు సైతం వద్దులే అనేసి చెప్పడం జరిగింది మన చరణ్.